విశాఖ నగరం అభివృద్ధి చెందడానికి కుటుంబ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మేయర్ శ్రీనివాసరావు అన్నారు. కొత్త ప్రణాళికలతో నగరాన్ని అమరావతికి ధీటుగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తుందని అంటున్న మేయర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. మేయర్గా పదవి స్వీకరించిన తర్వాత మినీ మహానాడు అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే ముందుకు తీసుకొచ్చి చాలా ఘనంగా చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మేయర్ పిల్ల శ్రీనివాస్ గారు అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా అతని ఆధీనంలో చేశారు. ఈ మేయర్గా గెలిచిన తర్వాత పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి అయితే ఆయన ఎంతో కృషి చేశారు. దానిపైన మరింత సమాచారం సార్ చెప్పండి. అసలు మేయర్గా గెలిచిన తర్వాత ఎంతో కోలాహలంగా ఏర్పాట్లు చేశారు, అది ఎలా అనిపిస్తుంది? మేయర్గా కాదు, తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర ప్రతి కార్యకర్త కోరుకునేది మా మానాడు ఒక పండుగ వాతావరణంలో ఉండాలి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా 41 సంవత్సరం దాటిపోయి 42లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మహానాడు మినీ మహానాడు చేసుకోవడం, పార్లమెంట్లో మహానాడు చేసుకోవడం. దీంట్లో అందరూ ఉత్సాహం ఎందుకున్నారంటే గత దౌర్భాగ్య పరిపాలన పోయింది, మంచి పాలన వచ్చింది, పార్టీ క్యాడర్ని గుర్తించే బాధ్యత వచ్చింది. క్యాడర్ కూడా ఐడెంటిటీ కార్డు ద్వారాగా ఏ విషయాలన్నా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేశారని గర్వపడుతూ ఇవాళ కార్యకర్తలు ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇలువలు, ఆ ఇలువలు కట్టుబడి నేను కూడా ఒక మేయర్గా ఈరోజు అయ్యాను. ప్రజాసేవలకి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేయనందుకే నాకు ఈ పదవి తప్ప ఒక మేయర్ అని నాకు ఆంభావం లేకుండా పార్టీ కానీ ప్రజలు కానీ మా నాయకుడు ఇచ్చింది ప్రజల ముందుకు వెళ్ళమన్నారు. నేను ఇప్పటికే ప్రతి ఉదయం కూడా ప్రజాస్వామ్య ప్రజల కోసం ప్రజల నిర్ణయాలు, ప్రజల ఆలోచనలు భాగస్వామ్యం చేస్తూ అక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా రెక్టిఫై చేస్తూ నేను వార్డు వేసి కూడా మార్నింగ్ విజిట్ ప్రతిరోజు 6 గంటలకు వెళ్ళడం, 6 గంటల నుంచి ఒక వార్డుని చేసి అక్కడున్న పరిస్థితులు కూడా తెలుసుకొని దాన్ని మంచి మార్గంలో నడిపించాలని ఒక బాధ్యతతో నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వహించి చంద్రబాబు నాయుడు కానీ ప్రజలు కానీ మంచి వ్యక్తిని తెప్పించుకోవడానికే ఈ విధానం. బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా పెద్దపీట వేసే టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని కమిటీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పదవులు ఆశించడం కోసం, పదవి కోసం అయితే ఆశపడే పరిస్థితి ఉంటుంది. అలా ఇదే విధంగా వార్డు ప్రెసిడెంట్లు కావచ్చు, అలానే జిల్లాలో ఉన్న కొన్ని పోస్టులకి అయితే వాళ్ళని భర్తీ చేయడం జరిగింది. వాళ్ళని ఎలా మనం సమన్వయపరుచుకుంటున్నాం? తెలుగుదేశం పార్టీలో ప్రతి కమిటీ ఒకటి ఉంటుంది. ప్రధానంగా మెయిన్ కమిటీ పార్టీ వార్డు ప్రెసిడెంట్, తర్వాత దానికి అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్య ఎన్నోట్లు కూడా ప్రతి ఒక్క వ్యవస్థకి ప్రతి కమిటీలు వేసి అవన్నీ పూర్తి చేసి వార్డుల ద్వారాగా స్టేట్లో కూడా వాళ్ళందరూ ఎన్నుకునే విధానాన్ని ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ నడుపుతుంది. ఇది ఇక్కడున్న పరిస్థితి అయితే ఎక్కడున్నా సరే మేము పార్టీ కోసం కృషి చేయడానికి, పార్టీ ముందుకు రావడానికి అయితే మేమంతా కృషి చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎక్కడికక్కడ ఈ ప్రాంతంలో అయితే అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ మహానాడుకి సంబంధించి మినీ మహానాడుతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి విషయాన్ని కూడా ముందు తీసుకొస్తూ అందరికీ కూడా సంక్షిప్త స్థానాన్ని కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందన్న విషయాన్ని అయితే పిల్ల శ్రీనివాస్ మేయర్ అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్.